సృష్టికర్తకు సాష్టాంగ నమస్కారములు. నిరంతర జీవన ప్రయాణంలో మనం అనేక విషయములను పరిశీలిస్తూ ఉంటాం, పరిశోధిస్తాము కూడా. సూర్యునికి, గ్రహములకు, మానవునికి దారి చూపేది ఒక దివ్యశక్తి ఉన్నది. ఆ దివ్యశక్తి పేరే విశ్వశక్తి. ఆ విశ్వశక్తి చాలా చాలా మానవునికి అవసరం. చాలా మంచిది గురువుగారు. మరి వాటిని మనం పొందడం ఎలా? ఒక గురువు ద్వారా మనం ధ్యానం ద్వారా అవి పొందవచ్చును. ఉదాహరణకు ఒక చలిగాలి వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఒక కంబళి కానీ, స్వెటర్ కానీ, వస్త్రం కానీ కప్పుకుంటాం. అప్పుడు ఏమైతే శరీరం వెచ్చగా, ఆనందంగా, సమతుల్యంగా ఉంటుంది. అంటే మనం ఆ ప్రకారంగా ఒక గురువు దగ్గర ధ్యాన ప్రక్రియను మనం అలవాటు చేసుకున్నట్టయితే, నేర్చుకున్నట్టయితే మన యొక్క మనస్సు, ఆత్మ అన్నీ కూడా ప్రశాంతంగా ముందుకు సాగగలదు. ఏ విధమైనటువంటి ఒడిదుడుగులు ఉండదు. అన్నీ కూడా మనకు అన్ని లాభాలే జరుగుతుంది. కాబట్టి నిరంతరం మనం ప్రయాణం చేసినప్పుడు ఎల్లప్పుడూ కూడా ధ్యాన ప్రక్రియ అలవాటు చేసుకుంటే చాలా మంచిది అన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి. సర్వే జనా సుఖినో భవంతు.